నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. రోజు రోజుకి ప్రేమోన్మాదాల ఘాతుకాలు పెరిగిపోతున్నాయి అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఈ ఉదయం తెల్లవారుజామున హైదరాబాద్ బాలాపూర్లో దారుణ ఘటన వెలుగు చూసింది. స్థానికంగా ఉంటున్న మొహమ్మద్ సలాం అండ్ రెహానా గత కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నారు అని చెప్పేసి మనకు తెలుస్తున్న పరిస్థితి. ఇదే క్రమంలో ఎవరైతే ప్రేమికురాలు ఉన్నారో రెహానా మొహమ్మద్ సలాంని ఇంకెంతకాలం మనం ఇలా ఉందాం, ప్రేమించుకున్నాం కదా, పెళ్లి చేసుకుందాం ఇప్పుడు అని చెప్పేసి అడిగేసరికి కోపోద్రోక్తుడైన మొహమ్మద్ సలాం తనని హతమార్చాడు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి. అండ్ తనని చంపిన క్రమంలో ఏదైతే సంచి ఉంటుందో, గోన సంచి అనే ఆ సంచిలో తన మృతదేహాన్ని కూడా ప్యాక్ చేసి బయట ఎక్కడో పడేసే ప్రయత్నం కూడా చేశారు. బట్ తన వల్ల కాకపోయేసరికి తన మృతదేహాన్ని అదే ఇంట్లో వదిలేసి పరారైనట్టు కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి. ఇంకో విషయానికి వస్తే, స్థానికంగా ఉంటున్న సలాం అక్కడ ఎవరైతే వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారో వాళ్ళకి పుట్టిన కొడుకు కాదు, తను ఎక్కడో ఉంటే తనని తీసుకొచ్చి వీళ్ళు సాకుతున్నారు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి. ఇదే క్రమంలో సలాం ఒక షాప్ లో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి. ఇదే క్రమంలో ప్రేమికురాలు ఎవరైతే ఉన్నారో ఒక ఫంక్షన్ హాల్లో పనిచేస్తూ ఆ ఫంక్షన్ హాల్లో తను పరిచయం అయింది. గత కొద్ది కాలంగా వాళ్ళిద్దరు కూడా ప్రేమించుకుంటున్న పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా ఎవరైతే సలాం తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. బట్ ఇదంతా ఇలా ఉంటే, సలాం ఎవరైతే ఉన్నారో ప్రేమికుడు, తనని ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటికే తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లోనే గత కొద్ది కాలంగా పెట్టుకొని చూసుకుంటున్న పరిస్థితి కూడా మనకు తెలుస్తున్నది. అండ్ ఇదంతా ఇలా ఉంటే, ఇన్ని రోజులు మనం ప్రేమించుకున్నాం, మీ ఇంట్లోనే ఉంటున్నాం, ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఏమైంది, పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి ఆ యువతి ఒత్తిడి తేవడంతోనే తను కోపోద్రిక్తుడై తనని హతమార్చినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అండ్ నిందితుడు మాత్రం ఖచ్చితంగా పరారీలో ఉన్నాడని చెప్పేసి కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి. ఏసీపీ వచ్చి కేసు నమోదు చేయడం కూడా జరిగింది. అండ్ మృతదేహాన్ని కూడా పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కి కూడా తరలించారని చెప్పేసి తెలుస్తుంది. అండ్ నిందితుడిని మాత్రం ఖచ్చితంగా పట్టుకొని కఠిన శిక్షలు కూడా విధిస్తామని చెప్పేసి కూడా ఏసీపీ మాట్లాడిన పరిస్థితి. ప్రధానంగా మనం చూసుకుంటే, ప్రేమికురాలు ఎవరైతే ఉన్నారో రెహానా, తను బీహార్కి చెందిన యువతిగా మనకు తెలుస్తుంది. అండ్ తను జీవనోపాధి కోసం హైదరాబాద్కి వచ్చి తన ప్రేమ ఒళ్ళలో పడినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. బట్ బాధితురాలి బంధువులందరూ మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడికి కఠిన శిక్షలు పడాలి అండ్ తనని ఖచ్చితంగా పట్టుకోవాలి అని చెప్పేసి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. బట్ చూడాలి కేసుని ఎంతవరకు ట్రేస్ అవుట్ చేస్తారు పోలీసులు. అండ్ ఎవరైతే నిందితుడు ఉన్నారో నిందితుడిని ఎంత త్వరగా పట్టుకొని ఎంత కఠినమైన శిక్షలు అమలు చేస్తారో అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ నరేష్తో మల్లేష్, ఆంధ్రప్రభ, హైదరాబాద్.